హాయ్ అండి. వెల్కమ్ టు మహి స్టార్ కిచెన్. ఈరోజు చేయబోయే కూర పాలకూర పప్పు. ముందుగా 2 గ్లాసుల ఎర్రకంది పప్పును తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని 2 పెద్ద గ్లాసుల వాటర్ పోసి స్టవ్ వెలిగించి మూత పెట్టి పప్పును ఉడకబెట్టాలి. పప్పు ఉడికే లోపల పాలకూరను కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిన పప్పులో పాలకూరను వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, చింతపండు, వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు పాలకూర, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి తిప్పేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి పప్పులోని వాటర్ అంతా వేరే గిన్నెలోకి తీసుకొని పప్పు గుత్తితో పప్పుని మెదపాలి. ఇప్పుడు పప్పును తాలింపు వేసుకుందాం. కళాయి పెట్టి నూనె వేసి నూనె వేడైన తర్వాత 4 ఎండుమిర్చి వేసి వేయించాలి. తర్వాత ఆవాలు చిటపటలాడిన తర్వాత వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు 4 రెమ్మల కరివేపాకును తీసుకొని తాలింపులో వేసి వేయించాలి. కరివేపాకు కూడా చిటపటమనిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని పప్పులో వేసుకోవాలి. అంతే అండి, పాలకూర పప్పు రెడీ.